ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. బీజేపీ 45, అదేవిధంగా ఆప్ 25 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నాయి. ఈ ట్రెండ్స్ ఇదే విధంగా కొనసాగుతాయా లేక మరి మారుతుందా? మొత్తానికి ఈ ఎన్నికలను ఏ విధంగా ఏ అంశాలు ప్రభావితం చేశాయనే అంశాలపైన ఇప్పుడు చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు డాక్టర్ తిరునహరి శేషు గారు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అదేవిధంగా విక్రమ్ పూలా గారు సీనియర్ పాత్రికేయులు. అదేవిధంగా కొండా నాగేశ్వర్ గారు రాజకీయ వర్తమాన అంశాల విశ్లేషకులు, ఓయూ ప్రొఫెసర్. సార్, ఇప్పుడు ట్రెండ్స్ చూస్తున్నట్లయితే నాగేశ్వర్ గారు బీజేపీ 45, ఆపు 25 ఎర్లీ ట్రెండ్స్ కొనసాగుతుంది. ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంటుందా? అసలు ఏంటి ఈసారి ఢిల్లీ ఎన్నికలను ప్రధానంగా ప్రభావితం చేసిన అంశాలు ఏంటి? ఇప్పటికే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చున్నాయి. 1-2 ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ బీజేపీ సునాయాసంగా విజయం సాధిస్తుందని చెప్పడం జరిగింది. ఆపు ఈసారి వెనుకంజలో ఉన్నటువంటి మాట కూడా వాస్తవం. దీనికి ప్రధానమైన కారణాలు చూసుకుంటే ఇప్పటికే 3 సార్లు ఆపు వరుసగా ఢిల్లీలో విజయం సాధించింది. 10 ఏళ్లుగా వాళ్ళు పరిపాలన అందిస్తున్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఢిల్లీ ఒక వినూతనమైనటువంటి ప్రాంతంగా, రాష్ట్రంగా మనం భావించాల్సి వస్తుంది. కారణం ఇక్కడ ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కానీ, హయ్యర్ మిడిల్ క్లాస్ కానీ ఈసారి పూర్తిగా బీజేపీ వైపు నిలబడ్డట్టు మనకు అనిపిస్తుంది. దీనికి ఉన్నటువంటి కారణాల్లో ప్రధానమైన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రాజకీయ లక్ష్యాల కోసమైతే ఆ పార్టీ ఆవిర్భావం జరిగిందో ఆ రాజకీయ లక్ష్యాలు కానీ, ఆ సిన్సియారిటీ కానీ, ఆ యాంటీ కరప్షన్ స్టాండ్లో ఆపు నిలబడలేకపోయిందని చెప్పి బీజేపీ మధ్యతరగతి వర్గం భావిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ పదే ఆపు ప్రభుత్వం పైన కేజ్రీవాల్ కార్నర్గా చేసి లిక్కర్ కేసు పైన పదే ప్రచారం చేయటం, వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల పైబడినటువంటి స్కామ్లో వీళ్ళు ఇరుక్కున్నారు అని చెప్పి ఉండటం, అదేవిధంగా ఈ పార్టీని కకలా వికలం చేసేటటువంటి పరిస్థితులు కూడా ఆపు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక పక్క లిక్కర్ స్కామ్లో మరోపక్క మధ్యతరగతి వర్గం 10 ఏళ్లుగా పెట్టుకున్నటువంటి ఆశలు ఏ సిన్సియారిటీ ప్రాతిపాదికగా, చిత్తశుద్ధి ప్రాతిపాదికగా ఒక మార్పు కోసం నీతివంతమైన రాజకీయాలను నడపాలంటే నినాదంతో వచ్చినటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం ఎందుకో మధ్యతరగతి వర్గం యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది. వాళ్ళు ఏ ప్రాతిపాదికనైతే 200 యూనిట్స్ కరెంటు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. అక్కడ భూగర్భ జలాలు కలుషితమైపోయాయి, దాన్ని అరికట్టలేకపోయారు. వాళ్ళు అరికట్టడంలో సరైన కార్యాచరణ లేకుండా అయిపోయింది. యమునా నిధిని కాలుష్య రహిత ప్రాంతంగా చేస్తామని చెప్పి అన్నారు, అది కూడా వాళ్ళు చేయలేకపోయారు. అంటే మరొక పక్క బీజేపీ పదే నరేంద్ర మోడీ గారు పదే ఢిల్లీ పైన కాన్సన్ట్రేషన్తో ఉండటం, కాంగ్రెస్ సహకారం తీసుకుందామంటే ఇండియా కూటమిలో ఆపు భాగస్వామిగా లేకపోవటం వల్ల మరొక పక్క కాంగ్రెస్ కూడా కేజ్రీవాల్ను థ్రెట్గా భావించి ఏమాత్రం సహాయం చేసుకోకపోగా కేజ్రీవాల్ యొక్క వ్యక్తిత్వం పైన వాళ్ళ స్థాయిలో వాళ్ళు, బీజేపీ అయితే పూర్తి స్థాయిలో ప్రయాణం చేసింది. ఆ మేరకు ప్రజలను నమ్మించగలిగింది. కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి ఒకే రకమైనటువంటి ఫలితాలు, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే బీజేపీ చాలా క్లీన్ స్వీప్లో ఢిల్లీలో దూసుకుపోతూ ఉంది. కాస్మోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి బీజేపీ యొక్క ఫలితాలు ఈసారి మాత్రం ఒక రకంగా ఎప్పుడు పార్లమెంట్ అనగానే బీజేపీకి, అసెంబ్లీ అనగానే ఆపుకొచ్చే పరిస్థితి నుంచి పార్లమెంటు, అసెంబ్లీ రెండు కూడా ఢిల్లీ నగర ప్రజలు ఇటువైపు మొగ్గు చూపుతున్నారనేది ఒక వాస్తవంగా అనిపిస్తూ ఉంది. ఓకే విక్రమ్ గారు, అంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అంచనాలకు అనుగుణంగానే దాదాపు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళ్తుంది సార్. దాదాపు ఒక 27 సంవత్సరాల తర్వాత బీజేపీ మళ్ళీ ఢిల్లీలో ఒక అధికారం వైపు దిశగా వెళ్తుంది. అంటే చాలా కాలంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రభావితం చేసినప్పటికీ ఢిల్లీలో మాత్రం ఇంతవరకు గత ఒక దశాబ్ద కాలంగా చూపలేకపోయింది. ఈసారి అంటే కొత్తగా ఏం సార్ బీజేపీ స్ట్రాటజీ, ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళి ఈ ఫలితాలకు వైపు వెళ్తుంది సార్? ఖచ్చితంగా అండి, మనకి తెలుసు 98 ఆ ప్రాంతంలో అక్కడ ఉల్లిపాయల ధరలు బాగా పెరగడంతో అప్పుడు బీజేపీ ఓడిపోయింది. అప్పటి నుంచి కూడా దాదాపు 27 సంవత్సరాలు అయింది. 27 సంవత్సరాలుగా వాళ్ళు ఢిల్లీలో కాలు మోపడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పార్లమెంట్లో అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర అసెంబ్లీలో మాత్రం వాళ్ళకి సరైనటువంటి ఫలితాలు రావట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో అక్కడ ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉండేవి. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆపు కైవసం చేసుకొని
మనకి 2013 నుంచి 2013 తర్వాత 2015లో వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆధిక్యత వచ్చింది. అదేవిధంగా 20లో జరిగినటువంటి ఎలక్షన్స్ వాళ్ళు ఇండియా ఎగనిస్ట్ కరప్షన్ అనేటువంటి ఒక ప్లాంక్ మీద వాళ్ళు వెళ్ళటం, సామాన్యుల్లోకి వెళ్ళిపోవటం, అదేవిధంగా అభ్యర్థులు కూడా అత్యంత సామాన్యుల్ని ఎంపిక చేయటం, ఇదంతా చేసిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఇక్కడ ఢిల్లీలో మనం చూసినట్లయితే ఇప్పుడే వారు చెప్పారు, అట్లాగా అనేక వాగ్దానాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ, కేంద్రంలో అధికారులు ఉన్న వాళ్ళతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం వల్ల చాలా సమస్యలు వాళ్ళకి ఎదురవుతాం అనేటువంటిది ప్రజలు గమనించారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ట్రెండ్ దాదాపు 2-3 ఏళ్ల నుంచే మనకు కనపడుతుందండి. అంటే ఆప్ డౌన్ఫాల్ అనేది మనం 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సరే, పంజాబ్లో వాళ్ళకి అసెంబ్లీలో అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ మనం ఇటీవల హర్యానాలో చూసినట్లయితే ఢిల్లీకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి హర్యానాలో ఆల్మోస్ట్ 78 సీట్లలో వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు. అంటే కేవలం అక్కడ 2% ఓట్ల కంటే తక్కువ వచ్చింది. ముఖ్యంగా మీకు ఎప్పుడైతే సత్యేంద్ర జైన్ అదేవిధంగా మనీష్ సిసోడియా అరెస్టుల తర్వాత ఇక్కడ అంటే ఏదైతే అవినీతి అని అన్నారో అవినీతి ఆరోపణలతో వాళ్ళిద్దరూ కూడా అరెస్టులు కావటం, వాళ్ళు సుదీర్ఘకాలం జైల్లో ఉండటం, ఆ తర్వాత ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చలేకపోవటం, ఇంకో విధంగా ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతోనే వాళ్ళు మళ్ళీ ఘర్షణ పడటం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా చెప్పారు, వ్యాగనార్లో తిరిగేటువంటి కేజ్రీవాల్ ఇవాళ శీష్ మహల్ దాదాపు 45 కోట్ల రూపాయల ఆ భవంతిలో నివసిస్తున్నాడని ఆయన కూడా గట్టిగా అటాక్ చేయటం. ముఖ్యంగా అండి ఇవాళ అంటే ఢిల్లీ ఓటర్స్లో నేను అనుకోవటం అక్కడ దాదాపుగా 15 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ సీట్లు, దాన్ని ఎప్పుడో వాళ్ళు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా మైనార్టీలు, అది కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు. నేను అనుకోవటం మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమైనా పుంజుకుందా మనం చూడాలి. అంతిమంగా వచ్చేటువంటి రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం వల్ల ఓట్ల పరంగా శాతం పెరిగితే కనుక అది డెంట్ అవుతుంది కదా, ఆపు డెంట్ అవుతుంది, అది బీజేపీకి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఒక నినాదం కూడా బాగా వెళ్ళింది, ప్రజల్లోకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. తర్వాత ఏంటంటే ఈ ఉచితాలు అనేటువంటిది అన్ని పార్టీలు ఇచ్చినప్పటికీ కూడా బీజేపీ ఇచ్చినటువంటి కొన్ని హామీలు అది కొంత ఓటర్లని ఆకట్టుకునేటట్టు ఉన్నట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే వృద్ధులకి వాళ్ళు దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాల లోపు వాళ్ళకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంటాం, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3,000 ఇస్తామని చెప్పడం, అదేవిధంగా కొన్ని ఆరోగ్యపరంగా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా కొంత ఇది. తర్వాత ఆదాయ పన్ను మినహాయింపు అనేది కూడా, ఆదాయ పన్ను మినహాయింపు, తర్వాత ఈ కుంభమేళా కొంత అది కూడా ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అంటే కన్సాలిడేషన్ మీరు చూసినట్లయితే వాళ్ళు కూడా కొంత ఒక్క మైనార్టీకి కూడా వాళ్ళు సీట్ ఇవ్వాలి బీజేపీ వాళ్ళు. మీకు దాదాపుగా 10-15 నియోజకవర్గాల్లో వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంది మైనార్టీలు, కానీ వాళ్ళకి సీట్ ఇవ్వాలి. ఎందుకంటే కన్సాలిడేషన్ చేయడానికి ఈసారి బాగా ప్రయత్నాలు చేసినట్టు కనపడుతుంది. సార్ అంతిమంగా చూడాలి ఏ అంశాలు బాగా చేసినాయి. ఏదేమైనప్పటికీ ఆపు కొన్నటువంటి ఇమేజ్ బాగా గణనీయంగా తగ్గిన మాట వాస్తవం, అది ప్రస్ఫుటంగా ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఓకే శేష గారు, ఢిల్లీ రాజకీయాల్లో అదేవిధంగా దేశంలో రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా కేజ్రీవాల్ చాలా కాలంగా మనకు కనిపిస్తున్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఫలితాలు వేరుగా కనిపిస్తున్నాయి. ఆప్ వెనుకబడి ఉండడమే కాకుండా కేజ్రీవాల్ స్వయంగా కూడా వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా సత్యేంద్ర జైన్, సిసోదియా, అదేవిధంగా ఢిల్లీ సీఎం ఆతిషి, ఈ ప్రముఖ నేతలందరూ కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి రౌండ్స్ ప్రకారం వెనుకబడి ఉన్నారు. వీటన్నిటిని మరి ఎలా చూడాలి సార్? అందరికీ నమస్కారం. 27 సంవత్సరాల తర్వాత మళ్ళా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లాంటి ఒక కీలకమైనటువంటి ఒక స్ట్రాటజిక్ రాష్ట్రంలో అధికారం వైపుగా అడుగులు వేస్తుందనేటటువంటి విషయాన్ని ఈ ఎర్లీ పోల్ ట్రెండ్స్ మనకి కనపడుతున్నాయి. 1993లో మొట్టమొదటిసారి ఎన్నిక జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ తర్వాత జరిగిన వరుసగా 3 ఎన్నికల్లో షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే, మళ్ళా వరుసగా జరిగినటువంటి 3 ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో గెలిచింది. అంటే ఢిల్లీలో గెలుపు భారతీయ జనతా పార్టీకి ఒక అందని ద్రాక్షగానే మిగిలిపోయినటువంటి సందర్భంలో ఈసారి ఎట్లాగైనా ఢిల్లీలో గెలవాలని సర్వశక్తులు వడ్డీ భారతీయ జనతా పార్టీ పనిచేసింది అనేటటువంటి విషయం మనకు తెలుసు.
కాబట్టి ఈ ప్రీ పోల్ సర్వేల్లో కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలను కానీ నిజం చేస్తూ ఇవాళ ఎగ్జాక్ట్ పోల్ రిజల్ట్స్లో భారతీయ జనతా పార్టీ గెలుపు వైపుకు అడుగులు వేస్తున్నట్లుగా మనకి కనపడింది. అయితే ప్రధానంగా మీరు అన్నట్లు ఈసారి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులను కూడా ఓడించాలనేటటువంటి గట్టి పట్టుదలతోటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లోకి దిగింది. ఈ రిజల్ట్స్లో కూడా వాళ్ళు వెనకబడ్డట్టు మనకు కనపడుతుంది. మీకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఫస్ట్ లేయర్లో అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషి, మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా, గోపాల్ రాయ్, సోమనాథ్ భారతి, ఈ ఐదుగురు చాలా కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు. మరీ ముఖ్యంగా మీకు కేజ్రీవాల్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ని అడ్డుకోవటానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కొడుకులను అక్కడ దింపారు. పర్వేజ్ వర్మని, సాహెబ్ సింగ్ వర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆయన కొడుకును అక్కడ దింపారు. షీలా దీక్షిత్, అదే నియోజకవర్గంలో 3 సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ని అక్కడ దించారు. కాబట్టి ఇప్పుడు ట్రైలింగ్లో ఉన్నారు కేజ్రీవాల్, పర్వేజ్ వర్మ లీడింగ్లో ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి ఒక ఎన్నికల స్ట్రాటజీని ఎంత పకడ్బందీగా రూపొందించింది అనేటటువంటి విషయం చెప్పడానికి ఇదే ఉదాహరణ. రెండోది, అతిషి కల్కాజీలో వరుసగా గెలుస్తున్నారు. అతిషిని కూడా ఓడించడానికి రమేష్ బిదూరి లాంటి ఒక బలమైనటువంటి నేత, దక్షిణ ఢిల్లీ నుండి 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా కల్కాజీకి తీసుకొచ్చి శాసనసభ్యుడిగా నిలబెట్టి భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ కల్కాజీలో కూడా అతిషి వెనకబడినట్లుగా మనకు కనపడుతుంది. అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీని మీకు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలే ఓడిపోబోతున్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని ఢిల్లీ ఎన్నికల్లో తీసుకపోగలిగితే భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపైన ప్రభావం చూపెడుతుంది కదా. కాబట్టి కీలకమైనటువంటి నేతల్నే ఓడించేటటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాటజీని భారతీయ జనతా పార్టీ రూపొందిస్తే, మరొక వైపు కాంగ్రెస్ కూడా ఎన్నడూ లేనంతగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసింది. అంటే ఒక విధంగా కేజ్రీవాల్ ఈ ఢిల్లీ ఎన్నికల్లో అభిమన్యుడి లెక్క మిగిలిపోయాడు, కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడి లెక్క మిగిలిపోయారు. 2 వైపుల నుంచి 2 జాతీయ పార్టీలు ఒక బలమైనటువంటి స్ట్రాటజీ అజెండాతో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీలో మీకు 2 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తున్న స్వింగ్ ఓటింగ్ అనేది భారతీయ జనతా పార్టీకి వైపుకు రావటం వల్ల భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా పయనిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో బీజేపీ గెలుపు కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిగా చూడాలి మనం. ఎందుకు? అరవింద్ కేజ్రీవాల్ ఓటమిలో ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే 2020 నుంచి 2025 ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పాలనకి ఇది ఒక రిఫరెండంగా మారిపోయింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. 2015 నుంచి 2020 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ మంచి పాలన అందించింది, బంపర్ మెజార్టీతో గెలిచింది 2020లో. 2020 నుంచి 2025 వరకు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయింది, ముందు పాలనలో ఫెయిల్ అయింది, కాబట్టి ఈ రిజల్ట్స్ వస్తుంది. రెండోది, ఆమ్ ఆద్మీ పార్టీ అనేక రకాలైన అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. మూడోది, ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడింది, అంటే పార్టీగా బలహీనపడింది. ఈ 3 కారణాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్కి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చూడాలి. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి చాలా కీలకమైనటువంటి నేతలు బయటికి వెళ్ళారు, బలహీనపడింది. ఉదాహరణకు కైలాష్ గెహ్లట్ అనేటటువంటి చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్, ఒక బలమైనటువంటి నేత ఆమ్ ఆద్మీ పార్టీలో, తనని బదులు అతిషిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం వల్ల బయటికి వెళ్లారు, బీజేపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు లీడింగ్లో ఉన్నారు. అదేవిధంగా స్వాతి మలీవాల్, మీకు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి స్వాతి మలీవాల్ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్గా ఉన్నప్పుడు తన ఛాంబర్లోనే తన పైన దాడి జరగటాన్ని కూడా ప్రజలు ఒక విధంగా ఏకీభావంతో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి అంటే మొత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బలహీనమైనటువంటి పార్టీగా, ఎందుకంటే ఇంకా ఆప్ దాదాపు 30 స్థానాల్లో ఇప్పుడు ఇంకా లీడ్లో ఉంది, ఇంకా ఎర్లీ ట్రెండ్స్ చాలా ముందు ఉంది. ఓకే నాగేశ్వర్ గారు, ఇప్పుడు మొత్తం మీద ఓవరాల్గా చూస్తున్నట్లయితే ఇందులో మొదటి నుంచి కూడా ఒక త్రిముఖ పోరు లాగా కనిపించింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టుగా మీడియాలో, బయట సోషల్ మీడియాలో కనిపించింది. కానీ ఇప్పుడైతే అంటే సీట్ల పరంగా చూస్తున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించడం లేదు. అంటే అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి ఏంటి సార్ ఢిల్లీలో?
సాధారణంగా ఢిల్లీ ప్రజానీకం ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని చూసినట్టయితే కార్మిక కర్షక రైతాంగ వర్గాలు అనేవి ఢిల్లీలో తక్కువ ఉన్నాయి. ఉన్నటువంటి ప్రజల్లో మొత్తంగా 50 నుంచి 60%, 55, 56% వరకు మధ్యతరగతి వర్గము, ఎగువ మధ్యతరగతి వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా మధ్యతరగతి వర్గం షీలా దీక్షిత్ 3 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ కాంగ్రెస్ పార్టీ విధానాలపైన పెద్దగా ఇష్టపడింది లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీకి ఆల్టర్నేటివ్గా చూశారు కనుకనే ఆనాడు నీతివంతమైన రాజకీయాలు నడుపుతాం, ఒక మార్పుతో వస్తున్నాము, సామాన్యుడికి రాజకీయం అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్కి పట్టం కట్టారు. ఆనాడు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రాడ్యువల్గా పార్టీ నుంచి దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 2013 తర్వాత ఏనాడు తన ప్రభావాన్ని చూపింది లేదు. ఏనాడు ఆ పార్టీకి 7 నుంచి 8% కంటే మించి ఓట్లు వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే 5% మించి కూడా లేదు. ఇక ఆప్ 2023 వరకు తన స్థానాన్ని ఒక రకంగా పదిలంగా ఉంచుకుంది. ఢిల్లీ మెట్రో ఎన్నికలు, ఢిల్లీకి ఉన్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు 2023లో జరిగినప్పుడు అక్కడ తన ప్రభావాన్ని చూపి జెండా ఎగరేయగలిగింది. అంటే కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేటివ్గా ఎప్పుడూ కూడా ఢిల్లీ నగర ప్రజలు భావించలేదు. కారణం ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఎగువ మధ్యతరగతి వర్గాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ప్రజలు వాళ్ళు సంక్షేమ పథకాలతో పాటు దేశ రాజకీయాల పట్ల కూడా స్పష్టమైనటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు. అందుకని పార్లమెంట్ ఎన్నికలు రాగానే పరిగెత్తుకుంటూ బీజేపీ కొట్టేసారు. అసెంబ్లీ ఎన్నికలు రాగానే ఆప్ను ఎత్తుక్కుంటూ గత 10 ఏళ్లుగా ఉన్నారు. ఈ 10 ఏళ్లలో మరీ ముఖ్యంగా 2020 తర్వాత ఆప్ యొక్క గ్రాఫ్ తగ్గిపోవటం, ఇంటా బయట కేజ్రీవాల్ నాయకత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు, మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసు, ఆ లిక్కర్ కేసు పైన బీజేపీ పదే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు పోలింగ్ మేనేజ్మెంట్ కూడా ఒక ప్రధానమైన విషయం. ఈ పోలింగ్ మేనేజ్మెంట్లో ఒక్కొక్క కేంద్ర మంత్రి 2 కాన్స్టిట్యున్సీలు ఉన్నటువంటి 70 నియోజకవర్గాలు కూడా కేంద్ర మంత్రులు పంచుకున్నారు. అంటే ఒక గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఏ విధంగా అయితే పని విభజన జరుగుతుందో కేంద్ర మంత్రివర్గం మొత్తం కూడా ఢిల్లీలో కాన్సన్ట్రేట్ అయి ఉంది. వాళ్ళ పార్టీతో సహా బీజేపీని బలపరిచే అన్ని రకాల సంస్థలు ముందుకొచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ 15 ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. బీజేపీ బలమైన క్యాండిడేట్ నిలబెట్టగలిగింది. దానితో పాటుగా ఒక 2 అదనంగా కూడా బీజేపీ సీట్లు ఇచ్చింది. ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్సీలకు 2 సీట్లు ఇచ్చింది. మొత్తంగా చూసినప్పుడు మాత్రం కాంగ్రెస్కి ఆశ కూడా లేదు. కాంగ్రెస్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కేజ్రీవాల్ని ఓడించాలనేటువంటి విధానానికి కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుగా ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుని ప్రచారం కూడా చేయలేదనిపిస్తుంది. 2-3 సార్లు కూడా ఎలక్షన్ ప్రచారం డిసైడ్ అయిన తర్వాత, ర్యాలీ డిసైడ్ అయిన తర్వాత, స్వయంగా రాహుల్ గాంధీ గారి ర్యాలీ ఉన్నదని చెప్పిన తర్వాత కూడా ఆరోగ్య కారణాలు కావచ్చు, మరి ఇతర కారణాలు కావచ్చు, 2-3 ర్యాలీలు రద్దయిన పరిస్థితి కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కేంద్రీకరించకపోగా ఆప్లో ఉన్నటువంటి బలమైన నాయకత్వం కానీ, ఆపుకున్నటువంటి 45% మధ్యతరగతి వర్గం ఉన్నటువంటి 55%, 45% మధ్యతరగతి వర్గం ఆప్పై ఉంది. అదంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. ఒకనాడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉన్న మధ్యతరగతి వర్గమే ఆప్కి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ తిరిగి ఆప్ వైపు పోయినటువంటి మధ్యతరగతి వర్గాన్ని వెనక్కి తీసుకొచ్చుకోవటానికి కాంగ్రెస్ దగ్గర సరైన కార్యాచరణ లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేజ్రీవాల్ ఆ కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి ఒక ఘర్షణ పూరిత వైఖరితోని ఢిల్లీ ప్రజలు 2 సార్లు ఇచ్చాము, కంటిన్యూగా వీళ్ళు 3 సార్లు ఆపు వచ్చింది. కాబట్టి ఈసారి బీజేపీకి ఇవ్వటం వల్ల ఒక సౌహృద్భావ వాతావరణం ఉంటుందని చెప్పి ఆలోచించుండొచ్చు. మిగతావి బడ్జెట్ కానీ, బడ్జెట్లో వాళ్ళ ప్రస్తావన కానీ, లేదా పెద్ద బలమైన నాయకులందరూ కూడా ఉండటం, ఆ కేజ్రీవాల్ యొక్క నిర్మాణం, పార్టీ నిర్మాణం కూడా కేజ్రీవాల్ ఒక 6-7 నెలల నుంచి ఉన్నప్పటికీ ఒక 10 నుంచి 15 సీట్లలో చాలా బలహీనమైన అభ్యర్థుల్ని కేజ్రీవాల్ పెట్టాడు. బీజేపీకి బలమైనటువంటి అభ్యర్థులను పెట్టలేకపోయాడనేటువంటిది కూడా ఉంది. మొత్తం మీద చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సరైన విధంగా ఆప్ను ఎదుర్కోవటంలో లేదా బీజేపీని ఎదుర్కోవటంలో సంస్థాగతంగా చేయలేకపోయింది. వాళ్ళ మేనిఫెస్టో పరంగా కూడా బీజేపీ ఆపుల కంటే ఒక మెరుగైనటువంటి మేనిఫెస్టోని, నమ్మకాన్ని ఢిల్లీ మధ్యతరగతి ప్రజానీకంకి అందించలేకపోయింది. దాని ఫలితంగానే కాంగ్రెస్ నామమాత్రపు ఓటు బ్యాంక్ కూడా తెచ్చుకోలేక దాదాపుగా 40 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 40 నుంచి 45 స్థానాల్లో డిపాజిట్ వస్తుందా అనేటువంటి పరిస్థితి కూడా, డిపాజిట్ గల్లంతయ్యే పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నెక్ టు నెక్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రౌండ్ చూసేసరికి పెద్దగా చెప్పినంత ఇదిగైతే లేదు కానీ మొత్తం మీదైతే బీజేపీ ముందంజలో ఉన్న మాట వాస్తవం. కానీ ప్రజలు పూర్తి స్థాయిలో ఆప్ను తిరస్కరిస్తారు, ఆప్ యొక్క నామరూపాలు లేకుండా పోతాయి అనేటువంటి పరిస్థితి అయితే ఢిల్లీలో ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఓకే సార్.
ఓకే విక్రమ్ గారు, అంటే ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న కేజ్రీవాల్ మళ్ళీ కొంత ముందంజలో వచ్చారు. మొత్తానికైతే కేజ్రీవాల్ పరిస్థితి కూడా కొంత ఒకవైపు వెనుకంజ ముందంజలా కొనసాగుతుంది. అయితే ఒకప్పుడు ట్రెండ్ సెటర్గా ఉన్న కేజ్రీవాల్ ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత సానుభూతి వస్తుంది. దానివల్ల మరింత కేజ్రీవాల్ ఇమేజ్ కానీ పార్టీ ఉన్నటువంటి పట్టు కానీ ఇంకా పెరుగుతుందనే ఒక చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఎర్లీ ట్రెండ్స్ చూస్తున్నట్లయితే ఆ పరిస్థితి కనిపించట్లేదు. అంటే సానుభూతి వచ్చినట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ సానుభూతి రాజకీయాలను దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఈసారి? అంటే సాధారణంగా సానుభూతి అయితే వచ్చే మాట వాస్తవం అండి. కానీ వైఫల్యాలు కళ్ళకు కట్టినట్టుగా ప్రజల ముందు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కాలుష్యం. ఢిల్లీలో మనం చూసాము, ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం ఆక్రమించేటువంటి పరిస్థితి. సానుభూతిని వైఫల్యాలు అవి కప్పేస్తున్నాయి. ఇప్పుడు ఒకవైపు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఢిల్లీలో బతకలేనటువంటి పరిస్థితులు, గాలి పీల్చలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. దాన్ని ఏ సందర్భంలో కూడా అరికట్టలేకపోగా చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఈసారి మీకు అధికారం ఇస్తే దీంట్లో 3వ వంతు స్థాయికి మేము కాలుష్యం తగ్గిస్తామని ఇప్పుడు చెబుతున్నాడు ఆయన 10 సంవత్సరాల తర్వాత. అదేవిధంగా మంచినీరు మేము మొత్తం ఇప్పుడు పైపుడ్ ట్యాప్స్ ద్వారా మేము ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తామని చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా మీకు యమునా నది కాలుష్యం ఒకటి. ఇవన్నీ కూడా వాళ్ళ వైఫల్యాలు. ముఖ్యంగా అంటే మీకు ఢిల్లీ అంటే ఏంటి, అసలు దేశ రాజధాని అంటే గుండెకాయ లాంటిది. అసలు భారతదేశం ఇమేజ్ అంతా ఢిల్లీని చూస్తే తెలుస్తుంది. కానీ వాళ్ళు ఢిల్లీ ఎట్లా ఉంది, అక్కడ అసలు జీవన ప్రమాణాలు ఎంత దారుణంగా ఉన్నాయి, అక్కడ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా తగ్గిపోతుంది అనేటువంటి ఒక సందేశం ఏదైతే మనకి ఇంటర్నేషనల్కి వెళ్ళిందో, రాయబారి కార్యాలయాలు కూడా అక్కడి నుంచి తరలించాలేమో అనే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఇంకోటి మీకు గ్రోత్ రేటు చూసినట్లయితేనండి, మొత్తం మన జీడిపి గ్రోత్ రేటు 7.5 ఉంటే ఢిల్లీలో గ్రోత్ రేటు జిఎస్డిపి చాలా తక్కువ ఉంది. అంటే 7.2 అట్లా ఉందన్నమాట. అంటే సాధారణంగా ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు చాలా రాష్ట్రాలు మనం చూసినట్లయితే, దక్షిణాది రాష్ట్రాలు చూసినట్లయితే యావరేజ్ గ్రోత్ రేట్ నేషనల్ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉన్నాయి. కానీ ఢిల్లీ గ్రోత్ రేటు బాగా తగ్గింది. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, అక్కడ సరైనటువంటి ఆదాయ మార్గాలు పెరగట్లేదు. ముఖ్యంగా ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాలు ఏదైతే షీలా దీక్షిత్ గారు 3 పర్యాయాలు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పాటు చేశారో, అవి తప్ప కొత్తగా ఈ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ గార్బేజ్, ఎక్కడెక్కడ మురికి కోపంలాగా ఢిల్లీ ఉంటాం. ఒక్క వర్షం పడిందంటే మీకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్స్. ఇవన్నీ కూడా వాళ్ళు చాలా సందర్భాల్లో లోకల్గా ఉండేటువంటి ఫెడప్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందువల్ల ఇవాళ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు చూసినా కూడా కేంద్ర ప్రభుత్వంతో, అక్కడ ఎల్జీతో, లెఫ్టినెంట్ గవర్నర్తో ఒక ఘర్షణాత్మక వైఖరి తప్ప, దాన్ని సామరస్యంగా చూసుకుందాం, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేద్దాం, మిగతా సమయంలో వాళ్ళ సహాయం కోరదాం, కేంద్ర ప్రాయోజిత పథకాలను తెచ్చుకుందాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేద్దాం అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఎంతవరకు పార్టీని విస్తరించాలి, ఇతర రాష్ట్రాలకు విస్తరించాలి, తాను కూడా ప్రధాని అవ్వాలి అనేటువంటి ఒక ఆయనలో కూడా, కేజ్రీవాల్లో కూడా ఒక అధికార కాంక్ష అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల ఆయనకున్న ఇమేజ్ తగ్గింది. అదేవిధంగా ఎప్పుడైతే లిక్కరు అది అరెస్ట్ అయ్యాడో అక్కడి నుంచి ఆయన ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. అందువల్ల ఇవాళ ఫలితాలు చాలా స్పష్టంగా కనపడతాయి. అంటే 67, 63 స్థానాలు పొందినటువంటి పార్టీ ఒక్కసారిగా స్లైడ్ అయిందంటే ఖచ్చితంగా అది, అందువల్ల ఆయనకి సానుభూతి ప్రజల్లో లేదు. ఖచ్చితంగా వైఫల్యాలు అనేది ప్రజలు, మనకి అభివృద్ధి కావాలి, వాళ్ళ కేంద్రం అధికారంలో ఉంది, ఒక అంటే బలమైనటువంటి ఒక పార్టీ ఇక్కడ కనుక వస్తే మనకి ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఒక భావనతో ప్రజలు కొంచెం బీజేపీ మొగ్గు చూపారు అనేటువంటిది స్పష్టంగా. ఓకే శేషు గారు, అంటే ఫలితాలు మళ్ళీ అంటే కొంత హోరాహోరీగా కనిపిస్తూనే ఆప్ 32 స్థానాల్లో, బీజేపీ 38 స్థానాల్లో లీడ్లో కనిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద అంటే విక్రమ్ గారు అన్నట్టు గతంలో 60 పైగా ఉన్నటువంటి ఆప్ తగ్గిపోయింది, బీజేపీ చాలా పుంజుకుంది. కానీ మొత్తం ఈ హోరాహోరులో కాంగ్రెస్ మాత్రం స్థానాలు అంతే జీరోలోనే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు కూడా. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పనిచేసి మళ్ళీ ఇప్పుడు అంటే ఈసారి వేరువేరుగా పనిచేయడం, ఇదంతా కూడా అక్కడ ఎన్నికల్ని అంటే కాంగ్రెస్ ఆప్ పరిస్థితిని ఏ విధంగా కనిపించింది సార్? ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 2024 జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ 52 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది. 7కు 7 లోక్సభ స్థానాలు గెలిచిన 52 శాసనసభ స్థానాల్లో లీడ్ చేసింది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అది 38 స్థానాల్లోనే లీడ్ చేస్తుంది. అంటే మీకు లోక్సభ ఎన్నికలకి శాసనసభ ఎన్నికలకు అక్కడ ఓటింగ్లో లీడింగ్లో తేడా ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. మరి ఆ పెర్ఫార్మెన్స్ వరస్ట్గా లేదండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే 2015లో కానీ 2020లో కానీ భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు కేవలం 3-7 మాత్రమే. కానీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ దరిదాపు 32-33 శాసనసభ స్థానాల్లో లీడ్ చేస్తుంది కదా. అంటే నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. బట్ స్వింగ్ ఓటింగ్ అనేది భారతీయ జనతా పార్టీకి వైపుకు మళ్ళటం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ఛాయలు మనకి కనపడుతున్నాయి. ఆ స్వింగ్ ఓటింగ్ ఏంటి అని అంటే ఈసారి బీజేపీ మధ్యతరగతి ఓట్లపైన టార్గెట్ చేసింది. మధ్యతరగతి ఓట్లు ఎప్పుడైనా ఆమ్ ఆద్మీ పార్టీకి కీలకంగా పడుతున్నటువంటి సందర్భంలో 62, 68, 67 శాసనసభ స్థానాలు గెలిచినటువంటి పార్టీ ఇప్పుడు మధ్యతరగతి ఓటు బ్యాంకు బీజేపీ వైపుకు షిఫ్ట్ అవ్వటం వల్ల ఆ నష్టం ఆమ్ ఆద్మీ పార్టీకి జరుగుతుంది. ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మధ్యతరగతికి కావాల్సినటువంటి ఆదాయ పన్ను పరిమితి పెద్ద ఎత్తున పెరిగేసరకు 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను పరిమితి లేదు అని అనేసరికి ఢిల్లీలో ఉన్నటువంటి 67% మధ్యతరగతి ప్రజలు కొంత మొట్టమొదటిసారి బీజేపీ వైపుకు మొగ్గు చూపటం వల్లనే ఫలితాల్లో ఈ విధమైన తేడా వచ్చింది. ఇది ఒకటైతే రాజకీయ పరంగా ఏంటి అనంటే ఆప్ ఓడిపోవటానికి కాంగ్రెస్ కారణమవుతుంది, బీజేపీ గెలవటానికి ఆర్ఎస్ఎస్ కారణమవుతుంది. మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలా. హర్యానాలో బీజేపీ గెలిచిందంటే ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేయటం వల్ల, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే ఆర్ఎస్ఎస్ బలంగా పనిచేయటం వల్ల, మహారాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం ఆర్ఎస్ఎస్ టీమ్స్ అన్నీ కూడా మీకు ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో బలంగా పనిచేయటం వల్ల బీజేపీకి ఈ విధమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఇంకొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ విజయ అవకాశాలని అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుంది. కానీ కాంగ్రెస్ ఇండియా కూటమి పైన ప్రభావం పడుతుంది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఢిల్లీలో ఓడిపోతే. కానీ కాంగ్రెస్ వ్యక్తిగత ప్రతిష్టకు పోయింది. ఎందుకు? మీరు గుజరాత్లో పొత్తు పెట్టుకున్నారు, తర్వాత గత లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తు వల్ల పెద్దగా ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం జరిగింది, లాభం జరగలేదు. కానీ కాంగ్రెస్ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉండే. ఎందుకు అనంటే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 8 శాసనసభ నియోజకవర్గాల్లోనే లీడ్ చేసింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బలమైనటువంటి నాయకత్వం లేదు. కాబట్టి ఒక 8-10 నియోజకవర్గాల్లో బలంగా పోరాడి మిగతా 60 చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చున్నా, పరోక్షంగా మద్దతు ఇచ్చున్నా ఈ పరిస్థితి ఆమ్ ఆద్మీకి వచ్చేది కాదు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవకూడదు, బీజేపీ గెలిచినా పర్వాలేదు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవకూడదు అనేటటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి వ్యూహము ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం చేస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీకే కాదు, ఇండియా కూటమికి నష్టం చేస్తుంది, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం చేస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ఆ ప్రభావం నెక్స్ట్ వచ్చేటటువంటి బీహార్ ఎన్నికలపైన పడుతుంది. ఇదొకటి. రెండోది ఏంటి అనంటే జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇటీవల గెలుస్తున్నారు, ఇంతకుముందు గెలిచారు అనేటటువంటి ఒక పొలిటికల్ నోషన్ ఉంది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళారు, అద్భుతమైన విజయం సాధించారు ఆంధ్రప్రదేశ్లో. తర్వాత హేమంత్ సోరెన్ జార్ఖండ్లో జైలుకి వెళ్ళారు, అద్భుతమైన విజయం సాధించారు జార్ఖండ్లో. మరి ఇక్కడికి వచ్చేసరికి కేజ్రీవాల్కి ఎందుకు సింపతి రాలేదు అనంటే కేజ్రీవాల్ పైన వచ్చినటువంటి ఆరోపణలు బలమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. దాంతోపాటు పార్టీ కేజ్రీవాల్ పైనే కాదు, పార్టీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ వీళ్ళందరూ జైలుకి వెళ్ళారు, తిహార్ జైలుకి వెళ్ళారు. మీరు చూడండి, ఢిల్లీ మోడల్ అంటే విద్య గుర్తొస్తుంది, మనీష్ సిసోడియా ఆరోపణలతో జైలుకి వెళ్ళారు. ఢిల్లీ మోడల్ అంటే ఆరోగ్యం గుర్తొస్తుంది, సత్యేంద్ర జైన్ జైలుకి వెళ్ళారు. అంటే ఈ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున కూరుకుపోవటం ఒకటైతే, రెండోది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మేరకు రెండో టర్మ్లో పనిచేయలేకపోయింది. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేకపోయింది, నెరవేర్చలేకపోయింది, మంచి పాలన ఇవ్వలేకపోయింది. దాంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ నెగటివ్ ఫార్మేషన్ వస్తుంది. ఒకప్పుడు మీరు 62 శాసనసభ స్థానాలు 70కి, 67 శాసనసభ స్థానాలు 70కి గెలిచినటువంటి పార్టీ ఇవాళ 30కి పైగా ఉండి ఓటమి అంచున నిలబడింది అని అంటే
స్వయంకృత అపరాధం. ఇవాళ భారతీయ జనతా పార్టీ గొప్పతనం కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తన స్వయంకృత అపరాధంతో ఈ ఓటమిని ఎదుర్కొంటుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అదే నేనేమంటున్నాను, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిలో కాంగ్రెస్ పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుంది. బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ ప్రధానమైన పాత్ర, మధ్యతరగతి వర్గాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారనేటటువంటి విషయం ఈ ఎలక్షన్స్ ట్రెండ్స్ని బట్టి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఇక్కడ మనం మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒక రాజకీయ పరమైనటువంటి విషయం ఏంటంటే, మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికల్లో గెలవగలిగింది. మీరు జార్ఖండ్లో లోక్సభ ఎన్నికల్లో జేఎంఎం ఓడిపోయిన శాసనసభ ఎన్నికల్లో గెలవగలిగింది. కానీ మీకు ఇక్కడికి వచ్చేసరికి, ఢిల్లీకి వచ్చేసరికి కేజ్రీవాల్ ఒంటరి అయిపోయారు. అంటే అటు రాజకీయంగా కలిసి రాలేదు, ఇటు ప్రజల వైపు నుంచి మద్దతు దొరకలేదు, ఇటు పార్టీ వీక్ అయిపోయింది. ఈ మొత్తము అన్ని సమస్యలు చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో అందుకే నేను ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఏమని వర్ణిస్తున్నానంటే, కురుక్షేత్రంలో ఒక అభిమన్యుడి లెక్క ఇప్పుడు పోరాడుతూనే ఉన్నారు, మంచి రిజల్ట్సే వస్తున్నాయి. కానీ తన అధికారాన్ని నిలబెట్టుకోలేనటువంటి వైఫల్యము కనపడటానికి కారణం ఇవన్నీ సమస్యలు చుట్టుముట్టడంతో అభిమన్యుడు బలంగా పోరాడినా చివరికి ఓడిపోయాడు అనేటటువంటిది ఒక ఎస్టాబ్లిష్మెంట్ మనకు కనపడుతుంది. కాబట్టి ఈ ఆప్ వైఫల్యము భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తే ఇండియా కూటమిని భవిష్యత్తులో బలహీనం చేస్తుంది. ఈ ప్రభావము రాబోయేటటువంటి బీహార్ ఎన్నికలపైన పడుతుంది. ఇవాళ ఢిల్లీ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితం ఢిల్లీ ఎన్నికలపైన పడింది. మహారాష్ట్రలో బలంగా పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఇవాళ ఢిల్లీ ఎన్నికల్లో అంత బలంగా పనిచేయటం వల్లనే కొన్ని వర్గాల్లో, ముఖ్యంగా 12 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. 12కు 12 ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో గెలిచింది. 6 ముస్లిం బలమైనటువంటి నియోజకవర్గాలలో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో గెలిచింది. మరి ఇప్పుడు ఈ 20 నియోజకవర్గాలలో పరిస్థితి ఏంటది? ఇది ఒకటైతే ఇంకొక కీలకమైన అంశం అండి, గత ఎన్నికల్లో 35,000 ఓట్లకు పైగా గెలిచినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు 13 నియోజకవర్గాలు, 25,000 ఓట్లకు పైగా గెలిచినటువంటి నియోజకవర్గాలు 7. మరి ఈ 20 నియోజకవర్గాలలో తన బలాన్ని ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతుంది. అంటే వేల మెజార్టీతో గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తన పూర్వపు బలాన్ని నిలబెట్టుకోలేకపోవటం వల్ల ఇవాళ కొంచెం వెనకబడినట్టుగా కనపడుతుంది. కానీ గట్టి ఫైట్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీకి అనేటటువంటి విషయం ట్రెండ్స్ని బట్టి మనకు కనపడుతుంది. చూద్దాం ఇంకా ఏ స్థాయిలో తక్కువ మార్జిన్ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుందా, ఉదాహరణకు కల్కాజీలో వచ్చినట్టు, న్యూఢిల్లీలో వచ్చినట్టు ముందుకు వస్తుందా అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. కొంత టైం పడితే అవన్నీ కూడా వస్తుంది సార్. అవును, మీరు అన్నట్టు. ఓకే, చర్చలో రాజకీయ విశ్లేషకులు సత్యం గారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే సత్యం గారు, ట్రెండ్స్ చూస్తుంటే ఆప్ 29, బీజేపీ 41 స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది. కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు నామమాత్రం కూడా ప్రభావం చూపలేదు. మొత్తం మీద అంటే ఇప్పటివరకు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే బీజేపీ ఒక వ్యూహాలు ఫలించినట్టుగా కనిపిస్తుందా, లేక ఆమ్ ఆద్మీ పార్టీ లోపాలు, ఆమ్ ఆద్మీ పార్టీ పాలనాపరమైన అదేవిధంగా వ్యక్తిగతంగా నాయకత్వం పైన ఉన్నటువంటి లోపాలను ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నట్టుగా చూస్తారా? ఖచ్చితంగా బీజేపీ ఎత్తుగడలు, ఆపు లోపాలు ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్కు కారణాలండి. 2 కారణాలు. వాస్తవానికి ఒక ఇంగ్లీష్ పత్రిక ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి అన్ని రిజల్ట్స్ని యావరేజ్ చేసి చూసింది. ఆప్కి 26, తర్వాత బీజేపీకి 43 రావచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. తర్వాత కేకే సర్వేస్ డిఫరెన్స్ అనుకోండి. కానీ బీజేపీ ప్రజలకు తెలియకుండా, రాజకీయ పార్టీకి తెలియకుండా కూడా కొన్ని ఫేవరబుల్ ఎత్తుగడలు వేసింది. సెంట్రల్ గవర్నమెంట్లో ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నామని చెప్పేసి అనౌన్స్ చేసింది. దరిదాపు బీజేపీ మధ్యలో ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ 1 ఇయర్లో రాబోయేటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉన్నాయి. దరిదాపు ఢిల్లీలో 40 లక్షల మంది ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ నుంచి బెనిఫిట్ అవుతున్నారన్నటువంటి అంచనా ఉంది. ఇది ఒక పెద్ద ఎత్తుగడ. తర్వాత రెండోది, ఇంకా ఎవరు గమనించండి, 8th పే కమిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో ఎక్కువ ఉంటారు. సాధారణంగా మాకున్న 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ప్రజలు ఎంతో ఉద్యమాలు చేస్తే, ఉద్యోగస్తులు ఉద్యమాలు చేస్తే, ధర్నాలు చేస్తే, పికెటింగ్లు చేస్తే పే కమిషన్ వస్తుంది. ఎవరు అడగకుండానే 8th పే కమిషన్ వేశారు. 8th పే కమిషన్ తోటి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉన్నారు ఉద్యోగస్తులు. ఈ 2 కూడా ప్రతిపక్షాలు పసిగట్టలేనంతగా బీజేపీ ఫేవరబుల్గా కండిషన్ మార్చుకుంది. ఇక
ఆ వైపు పోతే ఆపు వైపు లిక్కర్ స్కామ్లు ఉండటం అనేది ఖచ్చితంగా నాయకత్వాన్ని డ్యామేజ్ చేసింది. తర్వాత శీషిమాలు దాన్ని కూడా ఇప్పుడే ఎలక్షన్స్కు ముందే కంప్యూటర్ సిఏజీ రిపోర్ట్ బయట పెట్టడంతో అఫీషియల్ లాడ్జ్కి దరిదాపు 7 కోట్లు ప్రతిపాదనలు పంపితే 42 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. అది పెద్ద ఎత్తున దరిదాపు ఒక 3 నెలల నుంచి బీజేపీ తరఫున 55,000 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఢిల్లీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మనిషికి కేజ్రీవాల్ సింపుల్ అంటారు, ఆదర్శం అంటారు. కానీ 42 కోట్లు పెట్టి అఫీషియల్ లాడ్జ్ని ఇవాళ అప్గ్రేడ్ చేయించుకున్నారు. వంట సామాన్లకే 35 లక్షలు, తర్వాత మిగతా సామాన్లకు ఎక్కడెక్కడ ఎంత అనేటువంటిది లెక్కలతో సహా ప్రచారం చేశారు. అట్లా కేజ్రీవాల్ అక్కడ డ్యామేజ్ అయ్యాడు, ఇక్కడ డ్యామేజ్ అయ్యాడు. ఇది డిసడ్వాంటేజ్గా మారింది. అసలు ప్రైమరీ డిసడ్వాంటేజ్ ఈ 3 రాష్ట్రాల్లో ఒక సంస్థాగతమైనటువంటి వైరుధ్యం కొనసాగుతుంది కాంగ్రెస్కు, ఆప్కు. ఆప్ బలపడితే ఢిల్లీలో, పంజాబ్లో బలపడితే కాంగ్రెస్ డిస్మల్ అయింది. అట్లని కాంగ్రెస్ హర్యానాలోకి పరిచయం చేయడం అనవసరం, ఆప్ మనం సొంతమే అధికారంలోకి వస్తామని ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనటంతో ఆపు ఎంటర్ చేయకుండా సింగిల్గా పోటీ చేసి కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీలో పోరాడి మన శక్తి నిలబెట్టుకుందామంటే ఇవాళ కాంగ్రెస్ ఓటింగ్ శాతం 3-4% మించితే ఆప్కు ఖచ్చితంగా దెబ్బ తగులుద్దని మనం అడ్వాన్స్ అనుకున్నాం. ఇవాళ 6% ఓట్లు గెలిచే అవకాశం ఉంది. ఇది ఆప్కు మైనస్ అవుతా ఉంది. ఇది ప్రైమరీ డిసడ్వాంటేజ్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆపు నాయకత్వం డిఫెన్స్లు ఉండటం, తర్వాత పర్సనల్ డ్యామేజ్ కావటం, ఈ ఎత్తుగడల్లో కూడా ఆపు ఓవర్కమ్ కాలేకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ రిజల్ట్స్ లో రిఫ్లెక్ట్ చేస్తా ఉంది. ఓకే సార్, రైట్. ఓకే నాగేశ్వర్ గారు, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలోనూ విద్యా వైద్యంలో తన పాలన మార్క్ ఏంటో చూపించింది. అదే విషయాన్ని ప్రధానంగా ప్రచారం చేసింది. వీటితో పాటు ఉచితాలు గతంలో సక్సెస్కు ప్రధానమైన అంశాలు ఇవే అని మీలాంటి విశ్లేషకులు అందరూ చెప్తారు. కానీ ఈసారి కూడా అవే అంశాలతో ముందుకెళ్ళినప్పటికీ ప్రజలు ఎందుకు ఆదరించలేదు? సహజంగానే 10 ఏళ్లుగా ప్రభుత్వంలో అధిక కాలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ళు అనేది ఒక సుదీర్ఘ కాలమే. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం ఆప్ చేయాల్సి ఉండే. చెయ్యకపోగా బీజేపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ పర్సనల్గా తీసుకుని వ్యక్తిగతంగా కూడా ఆప్ని పదే లిక్కర్ కేసు తర్వాత కౌంటర్ చేశారు. విపరీతమైనటువంటి ప్రచారం. వారు నిర్మించుకున్నది అధికారిక గృహం అయినప్పటికీ అందులో అవినీతి జరిగిందని చెప్పి బీజేపీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కూడా దానికి జతగలిపింది. అందుకని మధ్యతరగతి వర్గం వాస్తవంగా ఎప్పుడైనా ఒక విషయాన్ని పదే చెప్పినప్పుడు ఆ పదే విషయాలను నమ్మేటటువంటి స్వభావం మధ్యతరగతి వర్గానికి ఉంటుంది. అందుకనే ఇవాళ ఢిల్లీలో జరిగింది కూడా అదే. ఒక పక్క బీజేపీ చెప్తుంటే ఇది రాజకీయంగా చెప్పింది అనుకునేవాళ్ళు, కానీ రక్షించాల్సిందే లేదా సానుభూతి ప్రదర్శిస్తుందేమో అనుకుంటే కాంగ్రెస్ కూడా ఆప్ను థ్రెటన్గా భావించింది. కాబట్టి ఇంతకుముందు వారు చెప్పినట్టు, సత్యం గారు చెప్పినట్టు, ఈ వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు ఎక్కడైతే ఆప్ ఎంటర్ అవుతుందో ఆప్కు వచ్చేటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లే. ఇక మీరు అన్నట్టు ఎందుకు ఇన్ని విధానాలు పెట్టినటువంటి, అందులో ప్రపంచమంతా గర్వించేదగ్గ స్థాయిలో ఢిల్లీలో పాఠశాలలు బాగుపరిచినమాట వాస్తవం. అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్లు, ఢిల్లీ పాఠశాలలో ఉన్నటువంటి వాష్రూమ్లు ఎక్కడ కూడా ఇండియాలో ప్రభుత్వ పాఠశాలలో అలాంటి వాష్రూమ్లు కానీ హాస్పిటల్స్లో అలాంటి మెరుగైన సదుపాయాలు కానీ ఉండవు. ఈ 2 అంశాల్లో మెరుగైనటువంటి స్థితి ఉన్నప్పటికీ మిగతా అంశాలు డ్రైనేజ్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, మిగతా మౌలిక వసతులు కల్పించే విషయంలో ఆ ప్రభుత్వం వెనకబడిపోయి ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి బీజేపీ తీసుకున్న విధానాలు, దీన్ని మనము బీజేపీ విజయం అనటం కంటే మారుతున్న పరిస్థితుల్లో రాజకీయాల్ని, ప్రజల్ని అర్థం చేసుకోవటంలో ఆప్ వెనకబడి ఉంది, కేజ్రీవాల్ ప్రభుత్వం వెనకబడి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఆప్ అసలు అక్కడ ఎంటర్ కావడానికి కారణం ఏంది? ఒక నూతన రాజకీయాన్ని పరిచయం చేసుకుంది. బీజేపీ కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పరచదలిసింది. ఈ 2 పార్టీలు అవినీతిమయంలో కూరుకుపోయాయి, మార్పు లేవు. ఈ 2 పార్టీల వల్ల విసుగు చెందినటువంటి మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వర్గంగా ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు ఓట్లేశారు. కానీ ఏ పునాది పైన అయితే వచ్చిందో ఆ పునాదిని వదిలిపెట్టి కేజ్రీవాల్, ఇంతకుముందు సార్ చెప్పినట్టు, కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో తన పార్టీని నిలుపుకోవటం కోసం ప్రతి క్షణం బీజేపీతో ఒక ఎత్తుగడను ప్రదర్శించాల్సిన పరిస్థితిని మరిచిపోయి ఒక కొట్లాట స్వభావాన్ని తీసుకోవడంతో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం మంచిదేమో అని చెప్పి వాళ్ళకి అవకాశానికి వచ్చి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి డెమోగ్రాఫికల్ సిచ్యువేషన్, డెమోగ్రాఫికల్ లొకేషన్ చూస్తే
అక్కడ చాలా ప్రాంతాలలో ఇప్పటికీ ఇరుకైన రోడ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న వరదలకు కూడా మనం చూసాము, సివిల్ సర్వీసు కోచింగ్ సెంటర్లలో నీళ్లు పోయి కొన్ని గల్లీలోకి రోజుల తరబడి పోవలేని పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 30% పైగా ఢిల్లీ ప్రాంతం అంతా కూడా కనీసం ఒక పెద్ద కారు పోలేనటువంటి పరిస్థితిలో ఉంది. దీనిపైన ఎటువంటి పరిస్థితిని పెట్టలేకపోయాడు. తన యొక్క ప్రణాళికను కేజ్రీవాల్ రూపొందించలేకపోయాడు. అంటే నగర పారిశుద్ధీకరణ కానివ్వండి, నగరంలో కలుషిత నీరు రాకుండా మంచినీరు అందించే క్రమంలో యమునా నిధి ఏదైతే కాలుష్యం లేకుండా చేసేటువంటి విషయంలో కానీ వీటన్నిటిలో కూడా కేజ్రీవాల్ మాటలకే పరిమితమయ్యాడు తప్ప మరొక ఇది పార్టీని రకరకాల ప్రలోభాలు ఉండొచ్చు. ఆయన లిక్కర్ కేసులో ఉండటం అనేది తనకున్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవడం జరిగింది. ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు పార్టీ పెట్టినటువంటి సామాజిక ఉద్యమకారులు ఎవరు కూడా ఇవాళ ఇంతో లేనప్పుడు ఖచ్చితంగా మనం తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా చూసాము. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఏర్పడినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గ్రాడ్యువల్గా దూరం అయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఒక రకమైనటువంటి సంకట పరిస్థితిని ఎదుర్కొన్నది. అట్లనే ఏ పార్టీ అయినా ఉద్యమ నినాదాలతో ముందుకు వచ్చినప్పుడు ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు, పార్టీ ఆవిర్భావ సమయం నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎంత మేరకు మనతో ప్రయాణం చేస్తున్నారు. ఒకవేళ వారు ప్రయాణం చేయలేక వారు వెళ్ళిపోయినప్పుడు ఆల్టర్నేటివ్గా పార్టీని విస్తరించే క్రమంలో ప్రజలకు దగ్గరయ్యే క్రమం ఏం చూస్తున్నామని చెప్పలేకపోయింది. బీజేపీ మరోపక్క దూకుడుగా ప్రెగ్నెంట్ స్త్రీలకు 21,000, 22,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ఉమెన్కి డబ్బులు ఇస్తామని చెప్పేసి చాలా ప్లాన్డ్గా వచ్చింది. అందుకనే వాళ్ళ విధానాలను, బీజేపీ విధానాలని లేదా హిందుత్వ ఎజెండాని ఢిల్లీ ప్రజలు అంగీకరించారు అనటం కంటే మారుతున్న పరిస్థితుల్లో పార్టీ నిర్మాణం చేయలేక, మారుతున్న పరిస్థితుల్లో మధ్యతరగతి వర్గం యొక్క ప్రయోజనాలను కాపాడలేక, అక్కడ అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలనను, తన బ్యూరోక్రాటిక్ స్వభావాన్ని వదులుకొని ప్రజాపాలన అందించే క్రమంలో కేజ్రీవాల్ వెనకబట్టడంతో పాటు ఈ దూకుడు స్వభావంతో ఉన్నటువంటి బీజేపీకి తగ్గట్టుగా తన రూపొందించుకోలేకపోయాడు. పార్టీలో తానే ఒక్కడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా, అతీషి కూడా నామమాత్ర ముఖ్యమంత్రిగా పేరుగాంచింది. మనీష్ సిసోడియా కూడా మంచి విద్యామంత్రిగా ఉన్నప్పటికీ పరిపాలనకు వచ్చేసరికి మాట్లాడే వాళ్ళను తనకు రాజకీయంగా ఎక్కడ థ్రెట్న్ అవుతారని చెప్పి కేజ్రీవాల్ వెనకబెట్టి నామమాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు, డమ్మీగా ఉన్నటువంటి వాళ్ళని పరిపాలన ముందుకు తీసుకురావడంతో కూడా ఇక్కడ ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటుంటారు. సాధారణంగా ఢిల్లీ అనేది మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ ఏరియా కాబట్టి ఒక్క రాష్ట్రం ప్రజలు ఉండరు, వివిధ రాష్ట్రాల ప్రజలు అక్కడ ఉంటారు. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సామాజిక పరమైన అంశాలు, రాజకీయ పరమైన అంశాలు, సాంస్కృతిక పరమైన అంశాలు దేశ రాజధానిని ఎంతో కొంత మేర ప్రభావం చూపుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా ఒక ప్రభావం అయి ఉండవచ్చు. వేరే పార్టీ ఉంటే అమెరికాలో ఎలక్షన్ జరిగాయి కాబట్టి అట్లా కూడా అనుకుని ఉండవచ్చు. అందుకని మొత్తంగా చూసినప్పుడు కర్ణుడి సావుకి రకరకాల కారణాలు ఉన్నాయి అనుకున్నట్లు ఈ కేజ్రీవాల్ ఓటమి వెనుక తన స్వయం కృతాపరాధంతో పాటు బీజేపీని ఎదుర్కొనే దాంట్లో కాంగ్రెస్ పార్టీతో సరైనటువంటి ఒక సాన్నిహిత్యాన్ని పెంపొందించుకొని ఆ 6-7% మద్దతును పొందగలిగి ఉంటే ఇవాళ ఈ ఉన్నటువంటి పరిస్థితిలో కొంత మెరుగైనటువంటి ప్రదర్శనని చూపించేటువంటి అవకాశం ఉండేది. ఓకే సార్. ఓకే విక్రమ్ సార్, ప్రధానంగా అంటే బీజేపీ అంటే కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రిగా చేశారు, ఒక ప్రూవ్డ్ లీడర్గా అంటే నిరూపించుకున్న నేతగా, బలమైన నేతగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో సీఎం అభ్యర్థి ఎవరనేది లేదు అనే అదే ఒక బీజేపీ బలహీనతగా కొంత ప్రచారం జరిగింది. కానీ ఆ బలహీనతను ఈ బీజేపీ ఏ విధంగా అధిగమించిందంటే సీఎం అభ్యర్థి కేజ్రీవాల్కు సమవుజ్జి లేరనే ఆ బలహీనతలు ఏ విధంగా ముందు అధిగమించింది? అంటే బీజేపీకి మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే వ్యక్తుల కంటే వ్యవస్థ ముఖ్యమనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారండి. అంటే ఎప్పుడు వాళ్ళకి ముందుగా మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది వాళ్ళు ప్రకటించరు. కాకపోతే ఒకప్పుడు బలమైనటువంటి సాహిబ్ సింగ్ వర్మ ఉండేవారు, ముఖ్యమంత్రిగా పనిచేశారు. అదేవిధంగా సుష్మా స్వరాజ్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు కూడా అవుతాడేమో అనేటువంటిది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ఏమైనా ఎంపిక చేస్తారా లేదా అనేటువంటిది చూడాలి. బట్ ఒకటైతే వాస్తవం అండి, అంటే ఇక్కడ ఆపు కొంత డౌన్ అవటానికి దీనికి కూడా కారణం ఏంటంటే ప్రజాస్వామిక లక్షణాలు కొంత లోపించడం. అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వాళ్ళు వచ్చారు ఒక సమయంలో. కానీ అది కూడా ఏంటంటే మిగతా పార్టీలు సంప్రదాయ పార్టీలాగానే అయింది. ముఖ్యంగా మీకు ఎన్నికల ముందు చూసినట్లయితే 1/3 అభ్యర్థుల్ని టికెట్లు నిరాకరించారు. అది కూడా కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడి
ఎందుకు టికెట్లు నిరాకరిస్తున్నాం అనేది చెప్పకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు అంతడు తీసుకుంటే ఎన్నికల ముందు దాదాపుగా 7-8 మంది కూడా వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. తర్వాత ఆయన ఏంటంటే ఢిల్లీకి పరిమితం అనేటువంటి ఒక ఇంప్రెషన్ మొదటిసారి ఇచ్చినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం, ముఖ్యంగా ఒడిశాకు కూడా వెళ్ళాడు ఆయన. జమ్మూ కాశ్మీర్లో కూడా పోటీ చేశారు. సరే, ఒక స్థానం ఏదో అక్కడ వచ్చింది, అది వేరే సంగతి. కానీ బట్ ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు, ఢిల్లీని మొదటిసారి ఐడెంటిఫై చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే పంజాబ్లో వాళ్ళు కొంత అధికారం చేపట్టగలిగారో కొంత ఆశ పుట్టినట్టుంది, క్రమంగా విస్తరించాలి, ఉత్తరాది అంతా విస్తరించాలని. అది ఒడిశా వరకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ముఖ్యంగా అంటే బీజేపీ ఇచ్చినటువంటి కొన్ని హామీలు, ముఖ్యంగా ఇదేంటంటే మహిళల్ని మాత్రం వాళ్ళు టార్గెట్ చేశారండి. ఈసారి మహిళలకి 2,500 రూపాయలు బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఇస్తామంటాం. అదేవిధంగా సార్ చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీలకు ఎవరైతే ఉంటారో మ్యాటర్నల్ దీని కింద 21,000 రూపాయలు మాతృవందనం అనేటువంటి ఒక మంచి స్కీమ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఆ విధంగా మహిళలను కూడా టార్గెట్ చేశారు. ఆ విధంగా బీజేపీ కొంత ఇదైంది. అయితే మీరు అన్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి అనేది చూడకుండా కేవలం ఈ ఎలక్షన్స్ కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఇమేజ్ మీదనే మొత్తం నడిపించినట్టుగా ఉంది. ఆయన కొన్ని చాలా స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇచ్చారు. ఈసారి ఢిల్లీ అంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చేశారు. అంటే బీజేపీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేసినప్పుడు చాలా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఆయన లేవనెత్తారు. అంటే దేశానికి రాజధానిగా ఉండేటువంటి ఒక నగరం ఏ విధంగా ఉండాలి, అది ఏ విధంగా మార్చుకోవాలి, ఈ విధంగా ఉండాలా అనేటువంటిదే ఆయన ఒక, అంటే ఇవాళ మనకి అన్నీ ఉన్నాయి, బాంబే ఉంది, మద్రాసు ఉంది, బెంగళూరు, హైదరాబాద్, ఇట్లాంటి కాస్మోపాలిటన్ నగరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా దేశ రాజధాని ఏ విధంగా ఉండాలి, దేశ రాజధానికి ఉండేటువంటి ప్రతిష్ట ఎంత గొప్పగా ఉండాలి, కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఆయన కొంత ప్రజల్ని ఎన్లైటన్ చేసే పరిస్థితి. ఆయన తెలుగువారిని ఉద్దేశించి మాట్లాడినప్పటికీ కూడా చాలా పర్టినెంట్ పాయింట్స్ ఆయన రైజ్ చేశారు. ముఖ్యంగా అంటే దేశానికి రాజధాని, మనం కూడా మన ఢిల్లీలో ఒక రోజు కంటే ఉండలేరు. మీరు చాలా మంది కొంతమంది చూసినట్లయితే రిటర్న్ ఫ్లైట్ అసలు ఒక రోజు కూడా అక్కడ స్టే చేయకుండా పని అవ్వగానే వెరీ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకొని వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది అనేటువంటిది కూడా ప్రజల్లో ఒక ఇది బాగా పెరిగిందండి. అందువల్ల నేను అనుకోవటం మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా ఈసారి కొంత ఆలోచించి ఒక మార్పు కోరారేమో అనిపిస్తుంది. అంటే వస్తున్నటువంటి ట్రెండ్స్ చూసినట్లయితే. ఓకే సార్.